పల్లె నుంచి పట్నం బాట పడుతున్నారు పండుగ ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుండడంతో బస్టాండ్లు రద్దీగా మారాయి. దీనిపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్. సంక్రాంతి పండుగ ముగిసింది. ఊళ్ళ నుంచి హైదరాబాద్కి తిరిగి జనం చేరుకుంటున్నారు. ఈరోజు స్కూల్లో వర్కింగ్ డే కూడా కావడంతో పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి పేరెంట్స్ తిరిగి వచ్చారు. ప్రధానంగా చూస్తే ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాల నుంచి కూడా జనం ఎక్కువగా సంక్రాంతి పండుగకి ఊరెళ్ళి తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎంజీబీసీ బస్టాండ్ దగ్గర ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ప్రయాణికులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాచర్ల నుంచి వచ్చామండి. మాచర్ల నుంచి వచ్చాము. చికెన్ ఇక్కడ జీడిమెట్లు వెళ్ళాలి. బస్సులు అంటే టైట్గా ఉన్నాయి. మీకు రాత్రి రిజర్వేషన్ చేస్తే మీరు ఎలా వచ్చారు, ఏంటి? మామూలుగానే వచ్చాను. బస్ స్టాండ్లో పడుకొని ఇప్పుడే వచ్చాను. ఊరి నుంచి వచ్చేటప్పుడు రిజర్వేషన్ అయిందా మీకు? లేదు, మామూలుగానే వచ్చాను. నిలబడి వచ్చారు. టికెట్ రేట్ ఎలా ఉంది? 250. అయితే ఆర్టీసీ దాదాపుగా అదనపు ఛార్జీలు వసూలు చేసింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం దీనికి 2-3 రెట్లు పెంచి ట్రావెల్స్ దోచుకున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రంతా బస్సుల్లో సీట్లు దొరక్క, రిజర్వేషన్ దొరక్క నిలబడే పిల్లలతో హైదరాబాద్కి చేరుకున్న పరిస్థితి ఉంది. లగేజీలతో పిల్ల పాపలతో వాళ్ళంతా హైదరాబాద్కి రాత్రంతా జర్నీ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది, ఏంటి టికెట్ రేట్ ఎలా ఉంది? అది 250 మాచర్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ బస్ స్టాండ్ నిలబడుకున్నాం. రాత్రంతా వచ్చారు కదా, దోమలతో ఈగలతో ఎలా ఉంది, ఏంటి ఇక్కడ ఇబ్బంది? చలిగా ఉంది? చలిగా ఉంది. లోపల బస్ స్టాండ్ నిలబడుకున్నాము. మాచర్ నుంచి వచ్చి బస్సులు లేక బస్ స్టాండ్ నిలబడుకొని ఇప్పుడు షాపూర్ వెళ్తున్నాం. ఎలా ఇబ్బంది ఎలా ఉంటుంది? ఇబ్బంది బస్సులు లేవండి. 250 రూపాయలు మాచర్ల నుంచి హైదరాబాద్లో బస్ స్టాండ్కి దిగినాము. బస్ స్టాండ్కి దిగి ఇప్పుడు షాపూర్ వెళ్తున్నాం. నైట్ అంతా అక్కడ పండుకున్నాం బస్ స్టాండ్కి, బస్సులు లేక వెళ్ళిపోతున్నాం. పండగ ఎలా చేస్తారు? పండగ బాగానే చేసాము. సంక్రాంతి పండగ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, గుంటూరు ప్రాంతాల నుంచి హైదరాబాద్కి తిరిగి చేరుకుంటున్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అధికంగా ప్రయాణికులు ఇటు కరీంనగర్, వరంగల్, మెదక్ ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు చేరుకుంటున్నారు. అయితే బస్ ఛార్జీలు రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రతన్తో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.